వెల్కమ్ టు మన టీవీ. సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని తమ స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రసంగిస్తూ జాతీయ టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభను విజయవంతం చేసిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, తెలుగు యువత సభ్యులు, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు, ఐటీడీపీ సభ్యులు, జనసేన, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాత్రికేయులకు, సోదరులకు, పోలీసులకు, అధికారులకు, అనధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. బగబగ వండే మండుటెండను సైతం లెక్క చేయకుండా చల్లని చంద్రుడు లాంటి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని విన్న ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క ద్వంద్వ వైఖరి, దొంగ వైఖరి. నిన్న మీరు చూశారు, ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయ్యా, వాలంటీర్లని విధులకు దూరం పెట్టండి, ఎలక్షన్ వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను దూరం పెట్టమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే ఆయన కాంట్రాక్టర్లకు, ఆయన తాపేదారులకు, ఆయన గుత్తేదారులకు డబ్బులు మొత్తం సమర్పించుకొని ఖజానా ఖాళీ చేసి ఈరోజు అవ్వాతాతలకు పెన్షన్ లేనటువంటి పరిస్థితి తెచ్చినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే వైకాపా పార్టీ నాయకులు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, అసలు మీరు చెత్తకు పన్ను వేసుకుంటూ ఈ రాష్ట్రంలో చెత్తకు పన్ను కట్టకపోతే అవ్వా తాతలు అదే రకంగా వికలాంగుల పెన్షన్ల నుంచి తీసేసుకుంటూ మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎంతో ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈరోజు పెన్షన్దారులకు వాలంటీర్లని దూరం చేసినందుకంట, ఆ వాలంటీర్లు దూరం చేసినందుకు ఈరోజు వీళ్ళు పెన్షన్ సరైన టైంకి ఇవ్వలేకపోతున్నారంట. అంటే ఎవరికి చెప్తున్నారు ఈ కాకమ్మ కథలు? ఈ కాశీ మజిలీ కథలన్నీ ఈ పాటికి 5 ఏళ్లలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, ప్రజలందరూ కూడా. నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఏదైతే మీరు చెత్తకు పన్నేసేటువంటి విధానంలో మీరు పెన్షన్ల నుంచి డబ్బులు కొట్టేయడం నిజం కాదా? ప్రతి అవ్వ తాత ఇంటి దగ్గరకు పోతే 60 రూపాయలు, 80 రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఎక్కడ చూసినా మీరు పరిస్థితి చూస్తే మీరు డబ్బులు తీసేసుకుంటూ, ఇంటి గుత్తల్లో తీసేసుకుంటూ, పేదవాళ్ళకి ఈరోజు వయసైనటువంటి వృద్ధాప్య పెన్షన్ నుంచి తీసేస్తూ మీరు ప్రేమ వలకపోయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ముఖ్యంగా నిధులు లేక, డబ్బులు లేక ఈరోజు మళ్ళా 3వ తేదీకి వచ్చింది పెన్షన్. అది కూడా 3వ తేదీ అంటున్నారు, వస్తుందో లేదో తెలియదు. నేను అడుగుతున్నా అదే విధంగా సచివాలయ సిబ్బంది ఉంది, మీరు ప్రభుత్వం ద్వారా పంచించాల్సినటువంటి కార్యక్రమాన్ని పంచించవచ్చు. మరి ఇవి రెండూ చేయకుండా కేవలం వాలంటీర్లు అంటే ఆ వాలంటీర్లు గొంతుకు వస్తున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, అయ్యో వాలంటీర్ వ్యవస్థ కూడా మీరు వైకాపాని నెత్తిన పెట్టుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని కూడా కొనసాగిస్తాం. మంచి అనేటువంటి గొప్ప మనసున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అన్నా క్యాంటీన్ పెడితే పక్క రాష్ట్రంలో నిన్ననే చెప్పారు చంద్రబాబు గారు, ఎమ్మెనూరు గడ్డ మీద నుంచి తమిళనాడులో అమ్మా క్యాంటీన్ పెడితే ప్రభుత్వం మారినాక దాన్ని తీయలేదు. అదే రకంగా ఈరోజు అన్నా క్యాంటీన్ పెడితే కక్షగట్టును పేదవాడి నోటికాడ కూడి తీసిన నువ్వు ఈరోజు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈరోజు దాన్ని సాకుగా చూసుకుని పెన్షన్లకు డబ్బులు లేక ఈరోజు డ్రామాలు ఆడుకుంటూ కేవలం పెన్షన్లని నిదానం చేస్తూ ఆ డబ్బుల ముసుగులో, డబ్బులు లేని ముసుగులో ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడతారు. నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వారు ఎలక్షన్ కమిషన్కి ఎప్పటి నుంచి చెప్తున్నారు? వాలంటీర్ల విషయం మీద ఎప్పటి నుంచి చెప్తున్నారు? సంవత్సరం నుంచి చేస్తున్నారు కోర్టులో వాళ్ళు పోరాటం. మరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతారు. క్షేత్రస్థాయిలో కూడా మేము తీసుకుపోతాం. మీ యొక్క విష ప్రచారాన్ని, మీ ఫేక్ వీడియోలు, ఫేక్ మాటల్ని, ఏమి చెప్పినా ఏదో ఒకటి పనికిమాలిన మాటలు, ఈ రకమైనటువంటి దుష్ప్రచారంతో మీరు చేసేది ఏమీ లేదు. మీ పని అయిపోయింది. ఈరోజు 4000 రూపాయలు రేపు పెన్షన్ చేయబోతున్నా, అదే రకంగా ఇంటికే తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం మర్చిపోద్దండి. మీరు ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడి డబ్బులు మీరు కాంట్రాక్టర్లకు మొత్తం దండుకొని ఇచ్చేసి
ఖజానా ఖాళీ అయిపోతే ఈరోజు పెన్షన్లు ఇవ్వలేక ఈ డ్రామా ఆడుతున్నారు. మీరు మానండి. రాష్ట్ర ప్రజలకందరికీ, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ద్వంద్వ వైఖరి అర్థమైపోయిందని తెలియజేస్తున్నారు. పెట్టమని చెప్పింది. మరి ఎలక్షన్ కమిషన్ ని కూడా వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు జేబు పార్టీ, మా పార్టీ అని చెప్తారా? మరి అదే విధంగా ముందుగానే తెలిసినప్పుడు మీరు నెల నెల పెన్షన్లు పంచేటువంటి దీనికి ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలా వద్దా? మరి ఎందుకు చేయలేకపోయారు? మీరు కేవలం మీ కాంట్రాక్టర్లకు, గుత్తేదారులకు మీరు ఈరోజు డబ్బులు మొత్తం సమర్పించుకొని ఖజానా ఖాళీ అయిపోయినందువల్ల ఈరోజు ఒక్క రూపాయి కూడా మీరు పెన్షన్ ఇవ్వలేకపోతున్నారనే నెపాన్ని అది కప్పిపుచ్చుకోవడానికి డ్రామా తప్ప వాలంటీర్ వేసి డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు మొత్తం అర్థమైపోయింది మీ పరిపాలన. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవ్వా తాతల పెన్షన్లో చెత్తకు పన్ను వేస్తే ఆ పన్నుని డబ్బు తీసుకునే మీ ప్రభుత్వం ఎక్కడ? అవ్వా తాతలు అందరూ కూడా, వికలాంగులకు, వితంతువులకు, ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారి రోజులు రాబోతున్నాయని ఆయన ఆలోచన ఎక్కడ అని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే తెలియదు, బట్ అక్కడ సార్ పిలిచి చెప్పడం అయితే మాత్రం సోమనాథ్ గారి కండువా అంటే ఆయన చెప్పిన కారణం ఏంటంటే నేను ఆల్రెడీ కండువా వేసుకున్నా అని చెప్పారు. నేను ఆల్రెడీ కండువా వేసుకున్నానని చెప్పాడు. దానికోసం వెళ్ళిపోయాడు, అంతకు తప్ప ఇంకేం లేదు. ఆయన వచ్చింది, నేను చెప్పింది కండువా కప్పాలంటే నేను ఆల్రెడీ కండువా వేసుకున్నాను, దానికి ప్రత్యేకంగా మళ్ళీ నేను కండువా వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఎట్లా చంద్రబాబు గారిని మన హెలిప్యాడ్ దగ్గర కలవడం జరిగింది. వారు నాతో పాటు మాట్లాడడం జరిగింది. మళ్ళీ అక్కడకు స్టేజ్ దగ్గర రావడం జరిగింది. నేను అడిగినప్పుడు కూడా ఏం చెప్పారంటే, అన్న నేను ఆల్రెడీ కండువా వేసుకున్నాను, వేసుకున్న దానికి మళ్ళీ రెండోసారి వేసుకుంటే బాగుండదని చెప్పి వారు వెళ్ళడం జరిగిందని నేను అనుకుంటున్నాను. చేసింది మురారి రెడ్డి గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ గారికి ఫోన్ చేసి, అయ్యా మనం పొత్తు ధర్మంలో ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది, మీరు వచ్చి మీ అంతా పార్టీలు ఏదైతే ఉందో మనందరం కలిసి కూర్చొని ఒక పొత్తు ధర్మంలో ఉన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాలా, మనం కలవాలా అని చెప్పి ఫస్ట్ నేను ఫోన్ చేసి ఆహ్వానించడం జరిగింది. ఇది నిజం కాదా? మీరు కాల్ రికార్డ్స్ తీయొచ్చు, నేను ఫోన్ చేశాను లేదు. నిన్న లేక మొన్న రేఖా గౌడ్ గారు జనసేన నాయకురాలకి నేను ఫోన్ చేసి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెగ్నూరు వస్తున్నారు, జనసేనకు సంబంధించినటువంటి మీరు మన అనునాయులు ఎవరైతే ఉన్నారో ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నాం, మీరు కూడా రావాలని చెప్పి వారికి ఫోన్ చేసింది నిజం కాదా? కాల్ రికార్డ్స్ తీయొచ్చు నేను ఫోన్ చేసిన విషయం. ఇది ఊరికే ఏమీ లేక ఏదో అనవసరంగా ఇచ్చేయడం తప్ప, పొత్తు ధర్మంలో నా ధర్మాన్ని ప్రతి ఒక్కరి దగ్గర, నా మనస్తత్వం ఏంటంటే నేను బివి మోహనుడి కొడుకుని, నన్ను తిట్టిన వాళ్ళని కానీ, నన్ను పోటీ పడిన వాళ్ళని కానీ, ప్రతి ఒక్కరిని మా ఎమ్మెగ్నూరులో అందరినీ కలుపుకొని పోవడం అనేది మా విధానం. ఈరోజు కేవలం ఊరికి ఏదో చెప్పాలని చెప్పడం తప్ప వారందరితో కూడా నేను మాట్లాడడం పిలవడం జరిగింది. కేవలం మీ మీడియా ప్రచారంలో అనవసరంగా అది వస్తాను తప్ప, కొన్ని ఛానల్స్కి ఏదో ఒక మసాలా కావాలి కదా. నిన్న ఎమ్మెగ్నూరులో అన్ని రకాల మసాలాలు దొరికినా ఇంకా ఏదో ఒక మసాలా ఉండాలని చెప్పి ఈ మసాలా వేసి ఒక స్క్రోలింగ్ పెడుతున్నారు అంతే. నేను మాట్లాడిన సంగతి వారిని కూడా కనుక్కోవచ్చు. సెకండ్ అమ్మ అక్క చెల్లెమ్మలకు చెప్పడం జరిగింది. ఈరోజు కేవలం ఏంటంటే వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, సంక్షేమ పథకాల గురించి కానీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడరు. ఎంతసేపు చూసినా చంద్రబాబు నాయుడు గారిలో వచ్చే మాట. ఆయన చెప్పిన విషయం ఏంటి? ఆ రోజు ఒక నాయకుడు, మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థిని ఎన్నుకునేటప్పుడు అన్ని కోణాలు చూసినప్పుడు మీ ఇంటి దగ్గర ఎవరైతే మీ కాళ్ళ దగ్గర ఉండేటువంటి వ్యక్తులకి ఈరోజు అధికారం ఇచ్చి ఆ యొక్క అధికారాన్ని మీ చేతిలో పెట్టుకోవాలని చెప్పడానికి మాట్లాడడం జరిగింది తప్ప, ఏ వర్గాన్ని కానీ ఎవరిని కూడా కించపరిచేటువంటి ఆలోచన మా అధినాయకుడికి ఉండదు. నిన్న చూశారు, నిన్న మొత్తం ముఖ్యంగా నిన్ననే నేను చెప్పాను, ఏదైతే యేసు ప్రభు మరి పునర్జన్మ జన్మించినటువంటి ఈస్టర్ పవిత్ర రోజున చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టడం ప్రత్యేకంగా అదొక కలిసి వచ్చిన అంశం మాకు. ఎందుకంటే ఆదివారం రోజు ఒక అద్భుతమైనటువంటి క్రైస్తవ సోదర సోదరి మండలి కూడా అత్యంత పవిత్రమైనటువంటి రోజు వారు ఎమ్మెగ్నూరుకు రావడం, యాదృచ్ఛికంగా అంతకు ముందు రోజే పాపులు చేసినటువంటి కారణానికి మరణించినటువంటి యేసుప్రభు రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు యాదృచ్ఛికంగా భగవంతుడు కూడా ఆ చనిపోయిన రోజే, గుడ్ ఫ్రైడే రోజే ఎమ్మెగ్నూరులో సభ పెట్టడం కూడా ఆ భగవంతుడు అదేదో చెప్తారు చూడండి, ఇంతకుముందు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రాశారంటే ఏదో స్క్రిప్ట్. మరి భగవంతుడు కూడా మా ఎమ్మెగ్నూరుకి ఎప్పుడు వచ్చినా ఆయన స్క్రిప్ట్ రాస్తున్నారు. యేసుప్రభు రాస్తున్నాడు స్క్రిప్ట్ కూడా, ఏ రోజు ఏం జరగాలనేది.
అది జరగడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో గొప్ప సుదినం, గొప్ప దినం రోజు చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆ నీలకంఠేశ్వర స్వామి రథచక్రాలు నడియాడినటువంటి ఆ ప్రాంతంలో సభ పెట్టడం, అదే రకంగా రంజాన్ నెలలో మైనారిటీ సోదరి మండలి పండుగ చేసుకునేటువంటి సమయంలో రావడం, ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పాజిటివ్ సంకేతాలు.